తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ పార్టీలు రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్న వాటికంటే కుల సంస్థల కంటే ఎక్కువ క్రియాశీలకంగా జర్నలిస్టు సమాజమే పనిచేసింది. మా యూనియన్ నుంచి ఒక శాఖగా ఏర్పడి ఢిల్లీ దాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అలుపెరుగని పోరాటాలు జర్నలిస్టు చేసిరు. అది చరిత్రలో రాసి పెట్టబడుతుంది. తెలంగాణ వస్తే సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయి, మన సాధికారికత మనకు వస్తుందని భావించడం. కానీ పదార్థం మారింది కానీ పద్ధతులేం మారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే జర్నలిస్టులు మాత్రం ప్రత్యేక రాష్ట్రంలో అనేక వంచనలకు గురైనరు. ఎన్ని ఉద్యమాలు చేసి ఇంత ప్లీజీగా ప్రభుత్వాలతో ఉన్న మన ప్రభుత్వాలని కొంత మా కార్యాచరణలను తగ్గించుకున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులు అరణ్యవాసన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5-2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది జర్నలిస్టులందరిది. 25,000 మంది జర్నలిస్టులు, వీళ్ళందరూ 80% ఎబో జర్నలిస్టులు అందరూ దారిద్ర్య రేఖ కింద ఉన్నవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, కింది తరగతులు చెందిన వాళ్ళు ఉన్నారు. మేము అడుగుతున్న గొంతెమ్మ కోరికలు ఏం లేదు, ఒక్క అక్రిడేషన్ కార్డు అడుగుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను జేబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే మొండి వైఖరి వ్యవహరించింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఏమో చేస్తామని చాలా వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కనీసం ఏది పరిష్కరించకపోగా మొండి వైఖరి వహిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లను మంజూరు చేయాలి. జర్నలిస్టు సమాజం మొత్తం మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వృత్తి కమిటీలు వేయాలి. ఇలాంటి 5 డిమాండ్లతో డిసెంబర్ 3వ తారీఖు హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు. జిల్లాలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ ఆ ధర్నాకు హాజరై విజయవంతం చేసి ప్రభుత్వం పట్ల జర్నలిస్టు సమాజానికి ఎంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయనేది ఆ రోజు మన సమీకరణతో వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది.